బాబు అంటేనే విజన్, విజన్ అంటేనే బాంబు. ఆయన ఒక స్వర్ణాంధ్ర అని పేరు పెట్టిన, లేదంటే హైటెక్ సిటీ రూపకల్పన తానే అని చెప్పిన, ఆయన విజన్ అంతా కూడా చాలా లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది. ఇంతకుముందు 2020లో ఆయన చూపించిన విజన్కి అప్పట్లో చాలామంది షాక్ అయ్యారు. అనుకున్నట్టుగా కొన్ని ఆయన చేశాడు. ఇప్పుడు తాజాగా ఆయన 2047 2047కు సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. అందులో ఒక 10 సూత్రాలు, ఆ 10 సూత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా పొగడ్తలతో ముంచెత్తారు. కాకపోతే ఇప్పుడు ఆ 10 సూత్రాలు రేపొద్దున మళ్ళీ రాష్ట్రానికి అదొక అద్భుతమైన విజన్ అవుతుందా, రాష్ట్ర డెవలప్మెంట్కి అనేది ఒకటి, మళ్ళీ ఎంతవరకు పార్టీని అధికారంలోకి తీసుకురాగలుగుతుంది అనేది ఇక్కడ చాలా కీలకం. అయితే తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలవాలి అనేది ఒక సంకల్పం. ఆ సంకల్పంతోనే ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ అనేది ప్రధానంగా ఆయన పెట్టిన సూత్రం. ఇందులో ఆయన చెప్పింది ఏంటి అంటే, ఏపీ అగ్రగామిగా నిలవాలి అంటే ప్రస్తుతం ఇప్పుడు $3,000 కంటే తక్కువ తలసరి ఆదాయం ఉంది. ఈ క్రమంలో 2047 నాటికి $42,000 తలసరి ఆదాయం పెరగాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నావు అనేది. నిజంగా ఆ స్థాయిలో పెరిగితే చాలా హ్యాపీ. మొత్తం అందరూ కోటీశ్వర్లు అయిపోతారు. ఆంధ్రప్రదేశ్లో కోటీశ్వర్లు అవ్వాలనే ఈ విజన్ డాక్యుమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం. విజన్ డాక్యుమెంట్లో సుమారు 17 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారట. తర్వాత ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందింది అనేది. అలాగే అప్పట్లో విజన్ 2020 ఇందా చెప్పినట్టు అందులో భాగంగానే ఒక సంకల్పంగా ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగం చేయాలి అని అనుకున్నారట చంద్రబాబు నాయుడు గారు. అది ఫుల్ఫిల్ అయిపోయిందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2047లో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి అంటున్నారు. నిజంగా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉంటే అసలు పేదరికం అనేది ఎక్కడ కనిపించదు. ఇది విజన్ ఓకే, అద్భుతం. కాకపోతే అది రియాలిటీకి దగ్గరగా ఉందా లేదా అనేది, పేదవారు లేని సమాజాన్ని చూడాలనుకోవడంలో తప్పులేదు, అందులో ఎటువంటి అనుమానం లేదు. పేదరికం అనేది ఉండకూడదు, పేదరికాన్ని నిర్మూలించాలి. చాలా సినిమాల్లో హీరోలు చెప్పి డైలాగ్ అదే. ఒకే ఒక్కడు సినిమాలో ఆయన కూడా అదే అంటాడు, హీరో అర్జున్ వన్ డే సీఎంగా ఛాన్స్ ఇస్తే ముందు ఏంటంటే నేను అనుకుంటాను పేదరికం లేని సమాజాన్ని చూడాలి అనేది. అలాగే ఇప్పుడు ఈయన చెప్పిన డైలాగ్ కూడా అలాగే ఉంది. ఓకే, ఆయన రియల్ లైఫ్ మీద చేసినా చేయకపోయినా రియల్ లైఫ్లో బాబు గారు చేస్తే కనుక చిరస్థాయిగా ఇంకా చరిత్రలో ఈయన పేరు నిలిచిపోతుంది. ఏది ఏమైనా పేదరిక నిర్మూలన, అలాగే ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీరు, రైతు, వ్యవసాయం, అలాగే సాంకేతికత, టెక్నాలజీ, దీంతోపాటు ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, ట్రాన్స్పోర్టేషన్, అలాగే శక్తి, ఇంధనాల నియంత్రణ, అలాగే దాంతోపాటు అన్ని రంగాల్లో కూడా పరిపూర్ణ ఉత్పాదన, అంటే సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర వంటి మొత్తం ఈ 10 సూత్రాలతో విజన్ 2047 డాక్యుమెంట్ అయితే రూపొందించారు. ఇది అద్భుతంగా అందరికీ నచ్చుద్ది. ఎందుకంటే దీన్ని ఎవరో కాదు అని అనరు. ఇది జరగాలని అందరూ కోరుకుంటారు. కాకపోతే 2047 విజన్ ఇది. చూద్దాం ఏం జరుగుతుంది.